ఇలాంటి ఉద్యమాల వల్ల ఏదైనా హింస చెలరేగితే పూర్తిగా ఎవరో కొంతమంది మార్వాడీలు ఒకవేళ నిజంగా తప్పు చేసినా అందరికీ దీన్ని ఆపాదించడం వల్ల మార్వాడీల మీద హింస ఏదైనా చెలరేగుతుందేమో, ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందేమో రేపు సమాజం అనే ఒక మాట వస్తుంది. సో హౌ డు యూ సే? సార్, మార్వాడి అన్నలు మా అన్నలే, మార్వాడి అక్కలు మా అక్కలే, మార్వాడి వాళ్ళు మా వాళ్ళే. మేము గుండెల్లో పెట్టుకుంటాం. గతంలో కూడా ఇలాగే చెప్పాం. మీ వల్ల మేమేమంటున్నాం, మీ పరిశ్రమలలో మా బిడ్డలకు మేమేమంటున్నాం, మీరు పరిశ్రమలు పెట్టుకున్నా, ఇక్కడ భూములు కొనుక్కున్నా, కంపెనీలు పెట్టుకున్నా, మా ప్రజలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పోరాటాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ పెద్ద ఎత్తున దీనికి మద్దతు ఇస్తా ఉన్నారు. మా గ్రామంలో కూడా మా వృత్తి కానీ మా వ్యాపారం కానీ దెబ్బతింటా ఉందన్న. మాకే పెట్టుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో, మీరు లేవనెత్తినటువంటి ఏదైతే ఉందో సరే అయిందన్న అని చెప్తా ఉన్నాం. వాళ్ళే కొట్టారు కదా సార్, వాళ్ళే తిట్టారు కదా సార్, ఆ మమ్మల్ని తాగుబోతులు అన్నారు కదా సార్, మేము అన్నామా వాళ్ళని? మేము ఏమంటున్నాం? మేము అతను ఒక మాటను, ఒక పల్లెత్తు మాటను అన్నామా? మా అమ్మని తిట్టారు, అక్కని తిట్టారు, మార్వాడిని తిడుతున్నారు, వాళ్ళ తరఫున వకాలతు పుచ్చుకున్నటువంటి వ్యక్తులు తిడుతా ఉన్నారు. మేము అన్నామా సార్? మేము ఎక్కడ నిగ్జేసామా? మేము ఎక్కడ కూడా హింసావాదులం కాదు సార్. మేము తథాగత గౌతమ బుద్ధుడి యొక్క చేసేవాళ్ళం మేము. సో ఓకే రైట్. ఫైనల్గా ఇంత ముందు నేను అడిగిన ప్రశ్న కూడా ఏదైనా చెప్తారా? ప్రజా సంఘాలు, పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి కానీ పార్టీల నుంచి కానీ ఎక్కడ మీకు ఎందుకని ఈ మద్దతు రావడం లేదు? అంటే పార్టీలు ఏమైనా భయపడుతున్నాయా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఈ పెట్టుబడిదారులంతా, ఈ రాజస్థాన్, మార్వాడి, గుజరాత్ కు సంబంధించినటువంటి ఈ పెట్టుబడిదారులంతా వాళ్ళకు డబ్బులు ఇస్తారు, వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు. కాబట్టి వీళ్ళకి కావాల్సింది వాళ్ళ డబ్బులు, తెలంగాణ ప్రజల ప్రాణాలు కాదు. అంచేత వాళ్ళు బ్యాలెన్స్డ్ గా స్టేట్మెంట్స్ పాస్ చేస్తా ఉన్నారు. ఓకే, మీరు ఉండగలుగుతారా, లైన్లో మాట్లాడగలుగుతారా? పరిస్థితి ఏంటి అక్కడ? చెప్పండి సార్. అంటే ఏం లేదు, నేను పృథ్వీ గారితో కూడా మాట్లాడతాను. మీకు పర్లేదా? అదే మీకేదో ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా, వాళ్ళకి కూడా సహకరించాలి కదా. పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ పై అధికారులు ఎట్లా చెప్తారు అట్లా చేస్తారు. వాళ్ళు ఏమనలేదు అన్న, వాళ్ళైతే నన్ను ఏమనలేదు. వాళ్ళ పై అధికారులు ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తున్నారు అంతే. ఒకవేళ మీరు అందుబాటులో ఉండలేకపోతే చివరిగా మీరు ఏం చెప్తారు? ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామాన్ని తీసుకెళ్దాం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. మన వ్యాపారాలు మనం చేసుకుందాం, మన వస్తువులు మన తెలుగు వాళ్ళ దగ్గర, మన చేనేత కార్మికుల దగ్గర మనమే కొందాం, మన కంసాలి దగ్గర మనం బంగారం చేయించుకుందాం, మన ఊరు కౌంటాయిన్ దగ్గర మనమే కొందాం. నాణ్యత లేనటువంటి ఈ గుజరాత్, మార్వాడి ఎవరైతే ఈ రాజస్థాన్ అమ్ముతా ఉన్నారో వాళ్ళ దగ్గర కొనకండి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించండి. మీ ప్రజలు, మీరందరూ మాకు ఇస్తున్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో అదే పెద్ద ఎత్తున మీరు మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. నిజంగా ప్రజలందరూ నేను అభినందిస్తా ఉన్నాను. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే కాల్ ఇచ్చారో వాళ్ళకు మేము అండగా ఉన్నాం. మా ఉద్యమానికి వాళ్ళు అండగా ఉన్నారు. ఈరోజు అన్ని సంఘాలు, ఒక ఎస్టీలని బీసీలని మొత్తం తెలంగాణ ప్రజలందరూ మాకు అండగా ఉన్నారు. మేమేమంటున్నాం, వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము ఇంకా ముందుకెళ్తాం. అవసరమైతే జైల్లోకి కూడా వెళ్తాం, ప్రాణ త్యాగం కూడా చేస్తాం. ఓకే రైట్. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఒకవేళ మీరు ఉండగలిగితే ప్లీజ్ కంటిన్యూ విత్ అస్. మీ కంఫర్ట్ని బట్టి మాకు చెప్పండి. ఒకసారి నేను పృథ్వీ గారితో పృథ్వీ గారు మీరేమంటారు? నేను అడిగినటువంటి 2 ప్రశ్నలకు మీరేం చెప్తారు? నేను అంటున్నా ఏంటంటే, కొన్ని ప్రజా సమస్యలకు ఎప్పుడు రాజకీయ పార్టీలు సపోర్ట్ చెయ్యాయి. సో ఇది ప్రజా సమస్య, మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కనెక్ట్ అయినటువంటి సమస్య. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ తెలంగాణ ప్రజలకు ఏదో ఒక చేదనుభవము ఈ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి గుజరాతీ అండ్ మార్వాడి, రాజస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళతోటి చేదనుభవాలు జరిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా తీవ్ర స్థాయిలో వాస్తవం కూడా కన్నీటి పర్వంతం అయి ఉన్నారు. మొత్తం ఎవరు దొరకలేదు నాయన, ఒకరు ఏదో వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, దీన్ని ఈ అంశాన్ని టచ్ చేస్తున్నాడు అనేది చాలా మంది లోపల ఇది ఉన్నది. వర్తక సంఘాలు ప్రతి చిన్న మండల హెడ్ క్వార్టర్స్లలో కూడా వాళ్ళందరూ ఆర్గనైజ్ అయ్యి ఉన్నారు. ఎప్పటి నుంచో జరుగుతున్న దానికి మాకు ఒక దిక్సూచి లేకుండా పోయినాం, ఒక చుక్కాని లేకుండా పోయినాం, మీరు అట్లా మాకు ఇట్లా కనబడుతున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న స్పందన. సో గవర్నమెంట్ కూడా తెలుసు, వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టినే ఇది తీవ్రంగా అవుతుంది. అంటే రాజకీయ పార్టీలు లేకుండా కూడా ఉద్యమము తీవ్రతరం కాబోతున్నదని తెలిసే వాళ్ళు మా బోటలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్ట్ చేసేదానికే దాని నిదర్శనం ఏంటంటే, దీనికి జనం సపోర్ట్ ఉన్నది. జనం సపోర్ట్ లేకపోతే లైట్ తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళు చాలా ప్రాంతాలలో కదులుతున్నారు వాళ్ళంతా. సో ఈ అరెస్టులతోటి ఇంకా అది పెరుగుతుంది. ఇంకా అంటే ఎంత అనగదొక్కితే అంత తిరుగుబాటు వస్తుంది. సమస్య ఉన్నది కదా, ఇక్కడ సమస్య ఉన్నది కాబట్టినే ఆ తిరుగుబాటు రేపు పొద్దుగాల బరాబర్ వస్తుంది. సో జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు,
జనం మనసులో ఏమున్నది అనేది వీళ్ళు గ్రహిస్తలేరు. ఒక గ్రహించినా కానీ ఇది అనగదొక్కాలనే ప్రయత్నం జరుగుతున్నది. కానీ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమాలు ఇవి ఆగాయి. వాస్తవంగా మేము పోతున్నాము. ఆల్రెడీ పల్లెల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే మీలాంటి ఛానళ్ల సపోర్ట్ తోటి కూడా ఈ చర్చ కిందాక పోతున్నది, జరుగుతున్నది. వాస్తవాలు ప్రజలకు కూడా తెలుస్తున్నాయి. ఇంకొకటి విప్పి చెప్తుంటే అయ్యో ఇటువంటిది నాకైంది, ఇటువంటిది నాకైంది అని చెప్పి జనం వాళ్ళకు వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు. వాస్తవం కూడా ఇక్కడ ఏదైతే తిట్టిపోయి నాశనమైనటువంటి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడుకొని గుండె కట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది. వాళ్ళు కూడా ఈ బాధ్యతను గుర్తెరుగుతున్నారు ఇప్పుడు. అందుకనే ఈ స్పందన విపరీతంగా వస్తున్నది. రాజకీయ పార్టీలు వాళ్ళ వైఖరులు మార్చుకోక ఇది చట్టం వచ్చే వరకు కొట్లాడతాం, మేము సమస్యనే లేదు. ఒకవేళ వీళ్ళు ఎవరు చట్టం తెలియని పరిస్థితులు ఉండేదంటే రేపు ఏ చట్టం తీసుకొచ్చేది ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ వస్తుంది జనం లోపలికి. రేపు అది కూడా జరుగుతుంది. వీళ్ళు రావాలి, వీళ్ళు చేయాలి, వీళ్ళు ఉంటే చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ మీరు తెలంగాణకు పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మేము ఆ త్యాగాలు చేసినటువంటి వాళ్ళ వారసులం, మాబోటులం అంతా. సో మమ్మల్ని గివిట్ తోటి మేము ఆంధ్ర పాలకుల కిరాతకమైన పాలననే చూసినాం. వాళ్ళప్పుడే మేము ఉద్యమాలు చేసినాం. 200-300 మంది ఇళ్ళ చుట్టూ పోలీసు వాళ్ళు మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు తిరుగుతుండేది. ఇప్పుడు గివీలు తీసుకొచ్చి మేము పెడితే ఇంకెక్కువ చెప్తాం, ఇంకెక్కువ జోస్తో చెప్తాం. మేము జనం లోపలికి కసితో మాట్లాడతాం, కసితో కూడా చెప్తాం. వాస్తవాలు పోతాం, కింది పోతాం, ఎవ్వరికి భయపడేది లేదు. నువ్వు ఎంత అనుగదొక్కదలుచుకుంటే మా బొట్టల్లో మేము సచ్చేదాకా మేము మా వాయిస్ వినిపిస్తూనే ఉంటాము. మా వారసులు వేల మంది కింద రెడీగా వెయిట్ చేస్తున్నారు. కింద మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తో నేను మాట్లాడతాను ఒకసారి. శ్రావణ్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రావణ్ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నాకు 28 సంవత్సరాలు ఎల్బీనగర్లో షాప్ పెట్టి దందా చేస్తున్నా సార్. ఎల్బీనగర్లో 80 షాపులు మారోడు వాళ్ళ ఉంటే 10 షాపులు మన తెలుగు వాళ్ళ ఉన్నాయి సార్. నేను 28 సంవత్సరాల వయసులో బీటెక్ చేసి జాబ్ రాక నేను వచ్చి దందా చేద్దామని కూర్చుంటే వీళ్ళు 80 షాపులు ఉంటే 10 షాపులు మేము ఎట్లా తట్టుకోగలుగుతాం సార్? వీళ్ళు చేసేది మొత్తం దొంగ దందా, మేము చేసేదేమో బరాబర్ చేద్దామని కూర్చున్నాం. ఈ 80 షాపుల మందితో 10 మంది ఎక్కడికి తట్టుకోగలుగుతాం చెప్పండి సార్? మాకు అటు ఉద్యోగం లేక ఇటు వ్యాపారం లేక తెలంగాణలో ఎక్కడికి వెళ్ళాలి, రాజస్థాన్లో ఇక్కడికి వచ్చి బతుకుతుంటే. ఇప్పుడు 80 షాపుల వాళ్ళు ఈ రోజు బంధుకు పిలుపునిస్తే 80 షాపుల వాళ్ళు బంధుని వ్యతిరేకంగా వాళ్ళు షాపులు ఓపెన్ చేసి చూపిస్తా అని చెప్తున్నారు సార్ మాతో. ఏం భయపడకు, నీ పేరుని మర్చిపోయినా కానీ ఏం పృథ్వీ గారు మాట్లాడుతున్నారు మీతో. శ్రావణ్ అండి, శ్రావణ్ తన పేరు. తమ్ముడు శ్రావణ్, ఏం భయపడకు. ఇప్పుడు మొదలైంది. మన జనాలు మొత్తము ఎవరెవరైతే సాగి పండుగ వాళ్ళు ఉంటారో, ఇక్కడ ఎవరెవరైతే రజాకారుల వారసులు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇప్పటి నుండి మన దుకాణాలకే వచ్చి 10 దుకాణాలకే వచ్చి కొంటారు. అట్లా తయారు చేద్దాం చూడును. అది అదే తెలంగాణ అంటే నేనేమంటున్నా, బాధపడకు, మేమందరం ఉన్నాం, మనం క్యాంపెయిన్ చేద్దాం. మనం వాళ్ళని గో బ్యాక్ అవసరం లేదు. చూద్దాం కదా ఇప్పుడు మనం వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా పోతారో చూడిగా మనోళ్ళు మన దగ్గర పిలుపునిస్తారు సార్. ఈ రోజు బంద్ పిలుపునిస్తే 80 షాపులు కలిసి మీరు ఇంకా బంద్ చేస్తే